హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి ఒక లాకెట్టు, 2 కమ్మలు సెట్టుగా పెట్టుకునేటట్లుగా క్రోషియా అల్లకంతో అల్లానండి. అది ఎలా అల్లాలో మీకు చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సింది ట్యాటింగ్ థ్రెడ్, ఫెవిగ్లూ, క్రోషా అల్లకం సూది 5వ నెంబర్ది, కత్తెర, లాకెట్కి తగిలించుకునే హుక్కు, చెవులకు తగిలించుకునే హుక్కు, పైన డెకరేషన్ చేసుకునే బటన్స్, ఇవన్నీ కావాలండి. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి అల్లకాన్ని మ్యాజిక్ చైన్తో మొదలు పెడదామండి. మ్యాజిక్ చైన్ అయితే మధ్యలో రౌండ్ మనకు అనుకూలంగా వస్తుంది. అందుకోసమని ఫస్ట్ మ్యాజిక్ చైన్ వేశాను. ఈ రౌండ్లోకే మనం అల్లే అల్లకమంతా అల్లాలండి. ఇప్పుడు 3 గొలుసులు అల్లాలి. 1, 2, 3 గొలుసులు వేసి డబల్ క్రోచెట్ 5 అల్లాలండి. అన్నీ ఆ మ్యాజిక్ రింగ్లోకి అల్లాలండి. అదిగోండి, 5 డబల్ క్రోచెట్ అల్లేసరికి ఇలాగ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 6 గొలుసులు వేసుకోవాలి. 2, 3, 4, 5, 6 గొలుసులు వేసి 5వ డబల్ క్రోచెట్ పై భాగాన జాయింట్ చేయాలి. అప్పుడు ఒక రౌండ్ రింగులాగా వస్తుంది. అట్లా ఆ మ్యాజిక్ చైన్లోకి 5 రౌండ్ రింగులు వచ్చేటట్లుగా అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ 5 డబల్ క్రోచెట్ అల్లి ఒక రింగు, అట్లా 5 రింగులు వచ్చేటట్లుగా అల్లుకుంటూ రావాలి. వీడియోలు పెట్టడం లేట్ అయిందండి, వీలు కాలేదు. కొంచెం వాతావరణం మారేసరికి జలుబు దగ్గు వచ్చేసి వాయిస్ రాలేదండి, వాయిస్ ఇవ్వటానికి. అందుకోసమని చెప్పి కొంచెం లేట్ అయింది. ఇలా 5 డబల్ క్రోచెట్, 6 గొలుసులతోటి ఒక రింగు, అట్లా 5 రింగులు వచ్చేటట్లుగా రౌండ్ మొత్తం అల్లుకుంటూ రావాలి. అట్లా 5 రింగులు అల్లిన తర్వాత లాస్ట్కి వచ్చేసి 6 గొలుసులు వేసి ఇందాకట్లాగానే జాయింట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫస్ట్ 3 గొలుసులు వేసాం కదండి, ఆ గొలుసులు పైన గొలుసులోకి జాయింట్ చేసుకోవాలి.
జాయింట్ చేసి అల్లకాన్ని వెనక్కి తిప్పాలి. మనం మ్యాజిక్ చైన్ వేసాం కదండి, ఆ థ్రెడ్ని కరెక్ట్గా పట్టుకొని టైట్గా లాగేసరికి దగ్గరగా వచ్చేస్తుంది. చూశారు కదా, 5 గొలుసు ఆర్చీలు వరుసగా వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి మూడో గొలుసులోకి జాయింట్ చేయాలి. మూడో గొలుసు కాదండి, మూడో స్తంభంలోకి జాయింట్ చేయాలి. జాయింట్ చేసినాక దాని పక్కనే ఉన్న రింగులోకి డబల్ క్రోచెట్ 8 అల్లుకోవాలి. ఆ రింగులోకి 8 డబల్ క్రోచెట్ అల్లాలి. ఎనిమిది డబల్ క్రోచెట్ అల్లేసరికి అట్లాగ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 3 గొలుసులు అల్లాలి. 3 గొలుసులు అల్లి 8వ డబల్ క్రోచెట్ పైన జాయింట్ చేస్తే చిన్న ముడిలాగా, పూసలాగా, డెకరేషన్ ఐటెం లాగా వస్తుంది. అదే రింగులోకి మళ్ళీ 8 డబల్ క్రోచెట్ అల్లుకుంటూ రావాలి. అదే ఆర్చీలోకి అల్లాలండి. అప్పుడు ఒక పెటల్ అయినట్లు లెక్క. ఇప్పుడు వచ్చేసి 5 డబల్ క్రోచెట్ ఫస్ట్ రౌండ్లో అల్లాం కదా, 3వ డబల్ క్రోచెట్కి జాయింట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ సూది మీద మెలికి వేసుకొని పక్కన రింగులోకి 8 డబల్ క్రోచెట్టు, అదిగోండి పెటల్లాగా వస్తుంది. ఇప్పుడు పక్కన రింగులోకి మళ్ళీ ఒక పెటలు, ఆ తర్వాత ఒకదానిలోకి ఒక పెటలు, అట్లా రౌండ్గా 5 పెటల్స్ అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు 5వ పెటల్ అల్లుతున్నాను. ఎనిమిది డబల్ క్రోచెట్టు, ముడి కూడా వేశానండి 5వ పెటల్కి. ఇప్పుడు అదే ఆర్చీలోకి మళ్ళీ ఒక 8 డబల్ క్రోచెట్ అల్లాలి.
అల్లిన తర్వాత పెటల్ అయిపోయిందండి, అది కూడా అయిపోయిన తర్వాత మూడో డబల్ క్రోచెట్లోకి జాయింట్ చేసి వెనక్కి తిప్పి చక్కగా టైట్గా లాగేసి దారాన్ని కట్ చేసేయాలి. ఇలాగా 3 అల్లుకోవాలండి. ఒకటి లాకెట్ లాగా, 2 కమ్మల్లాగా మ్యాచింగ్ సెట్గా పెట్టుకోవటం కోసమని 3 ఫ్లవర్స్ అల్లుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వాటికి డెకరేషన్గా చూపించాను కదండి, బటన్స్ అంటించి వెనక చెవలకు పెట్టుకోవటానికి కమ్మల్లాగా వాటిని అంటించేసి లాకెట్కి వచ్చేసి హుక్కుని కూడా తగిలిచ్చేసి చైన్లో వేసుకున్నామంటే క్రోచెట్తో అల్లిన కమ్మలు, లాకెట్టు రెడీ అయిపోయాయండి. ఇదిగోండి, కమ్మలు, లాకెట్టు 3 రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూశారు కదండి, లాకెట్టు, కమ్మలు.